గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఇక్కడ జేఆర్ అనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు మిస్టర్ మహాన్యూస్ మారెల్. అదేవిధంగా వాళ్ళ దగ్గర అక్కడ అధ్యయనం చేసినటువంటి వాళ్ళు విలేకరులు చెప్పే అంశం ఏంటంటే, ఈ యొక్క సిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసి లిక్కర్ స్కామ్, అదేవిధంగా డిస్టిలరీ గురించి కూడా అదంతా ఏ విధంగా జరిగింది అనేది ఫస్ట్ బాలాజీ, తర్వాత ఇక్కడ ఏమేమి జరిగింది, ఇక్కడ ఒక అంశం దీన్ని పూర్తి విశ్లేషణ చేశారు. అంటే గతంలో నేను గమనించినటువంటిది కడప జిల్లాలో అలంకాన్పల్లి రెండు ఉంటాయి, ఒకటి ప్రభుత్వది ఒకటి ప్రైవేట్ అని. దాంట్లో వాళ్ళు విపరీతంగా రేట్లు పెంచి బీరు రకరకాలైన డిష్ల నుంచి ఏదో పేర్లతోటి ప్రభుత్వము ఆ రోజు అమ్మడం జరిగింది. ఒక సైడ్ ప్రైవేటు, ఒక సైడు గవర్నమెంట్ వాళ్ళు టైమింగ్స్ వాళ్ళకు జీతాలు ఇచ్చినట్లు, ఉద్యోగాలు ఇచ్చినట్లు చేసి వాళ్ళతోటి పని చేయించుకున్నారు. ఇక్కడ అంతా కూడా ఒక వ్యక్తి స్వార్థం కోసం ఆ డబ్బుల్ని ఏం చేసుకుంటాడో ఏమో తెలియదు, కానీ ఆయన చెప్పినటువంటిది మనకు పార్టీ ఫండ్ కోసం కావాలి, అదేవిధంగా దీంట్లో ఏ విధంగా వస్తాయని పాలసీలు తయారు చేశారు. ఇది అతిపెద్ద కుంభకోణం. అంటే ఈ యొక్క కవిత కుంభకోణం 100 కోట్లు అయితే ఇది 1000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా వీళ్ళని చూస్తే ఆయన జేఆర్ గారు నేర్చుకున్నారేమో అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజల డబ్బులను ఏ విధంగా కొట్టేయాలనే అంశంలో ట్రైనింగ్ అయినట్లు నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు డైరెక్ట్ క్యాష్ను తప్ప వేరే విధంగా ఈ కాళేశ్వరం కాంట్రాక్టులందరూ కూడా ప్రగతి భవన్ వాళ్ళకే ఎంట్రెన్స్ ఉండేది, మిగతా వాళ్ళని ఏమని రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం చూస్తే ఈ విజువల్స్లో కొత్త కార్లు కొని సెక్యూరిటీ పెట్టి అక్కడి నుంచి డబ్బులు తెచ్చి ఇక్కడ ఈయనకి వెళ్తూ ఉంది. ఈయన తీసుకొని ఫారెన్ పంపించాడా, లేక బంగారు కొన్నారు, రకరకాలైనటువంటిది ఎటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ వీళ్ళ ఖాతాలోకే వస్తూ ఉంటాయి. దీంట్లో మధ్యన కమిషన్లు పోవడం, ఇది అనవసరంగా వీళ్ళకి తలనొప్పి తెచ్చిపెట్టింది వైఎస్ఆర్సీపీ. ఈ పార్టీ పతనానికి అది పరాకాష్ట. ఎందుకంటే దగ్గరగా ఉన్నటువంటి అన్ని పనులు చక్కబెట్టినటువంటి విజయసాయి రెడ్డి వీళ్ళకు వ్యతిరేకమై కోవట్టయిపోయాడు. అదేవిధంగా చాలా విషయాలు ఆయన పదవి రాజీనామా చేసుకొని ఆయన కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఈడీ అనేటువంటిది ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఆ కాపీని తీసుకొని ఇన్వెస్టిగేషన్ మొదలు పడుతుంది. దీంట్లో ఏం జరిగినాయి, వైలేషన్ ఏంది అనేది. అదేవిధంగా ఇక్కడ ఆ విధంగా జరిగినట్లు వాళ్ళని భావిస్తున్నారు. కవిత విషయంలో కూడా ఎవరు కూడా ఊహించని పరిణామాలు జరిగినాయి. కవితను అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎవరికి తెలియదు. ఈడీకి మామూలు కోర్టులకు చాలా డిఫరెంట్ ఉంటుంది. ఈడీ ఇప్పుడు అక్కడ పడ్డది కాబట్టి అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండొచ్చు అనేది ప్రజలు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పట్టపగలే ఒక కద్దరు ముసుగు వేసుకొని డబ్బులను పంచుకున్నటువంటి వ్యక్తులు ఈ ఆర్థిక ఉగ్రవాదులు అన్నమా లేక వేరే అన్నమా మనకు అర్థం కాదు. కానీ మనం అందరం కూడా చెప్పేటువంటిది మనం వింటే చాలా ఆశ్చర్యపోక తప్పదు. అదేవిధంగా కేసీఆర్ విషయం కూడా అంతే. ఆయన దేశకి నేత, ఈయన డబ్బు పిచ్చి, ఈ రెండు కలిపి వీళ్ళ యొక్క క్రిమినల్ మెంటాలిటీ ప్రజలకు అర్థం కాలేదు. కానీ అక్కడ 5 సంవత్సరాలు ఆయనకు అర్థమైంది, ఈయన మీద 10 సంవత్సరాలు అర్థమైంది. కాబట్టి ఇద్దరు కూడా ఓడిపోవడం జరిగింది. ప్రజా విముక్తి జరిగింది, ప్రజలకు విముక్తి జరిగింది. ప్రజల భావాలను అర్థం చేసుకోకుండా వీళ్ళు చేసినటువంటి ఇద్దరిని కూడా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఓడించారు. కాబట్టి ఈరోజు ఏమీ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు ఇద్దరు. ఇక్కడ కేంద్రంలో వాళ్ళు కానీ స్టేట్లో కానీ ఎవరు పట్టించుకోకపోవడం,
ప్రపంచంలోనే ఇద్దరు కూడా, ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్, ప్రపంచంలో దైవాంశ సంభూతులని, దేవతలని ఏదేదో ఊహించుకున్నారు. మేము చెప్పిందే వేదం, బటన్ నొక్కితేనే వీళ్ళకి పోతుంది, మేము సంస్కరణ తెచ్చాం, నవరత్నాలు ఇచ్చాం, బటన్ నొక్కి నొక్కి ఏళ్ళు నొప్పి అవుతుంది కానీ మా అనేటువంటి అంశాలు చేస్తూ రకరకాలైన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. ఇక్కడ కేసీఆర్ అయితే మూగ సైకిల్తోటే, మాటలతోటే, ఒక్క సంతకం కూడా పెట్టకుండా దాదాపుగా ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలి దొరకకుండా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఏది కాళేశ్వరం దొరకద్దు అనుకున్నాడు, మిషన్ భగీరథ, అదేవిధంగా చాలా రకాల కరెంటు, ఎన్ని దగ్గర అప్పులు తెచ్చారో అక్కడ ఎలా మాత్రము దొరకకుండా చేసే ప్రయత్నంలో కేసీఆర్, అక్కడ ఆయన దొరికిపోయాడు. ఈయన దొరకడు ఈయన మేధావి కదా, ఎక్స్పీరియన్స్ ఈజ్ ద పర్ఫెక్ట్. ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది కానీ తండ్రి చాటి కొడుకులాగానే ఆయన ఉండడం, అప్పుడు పోగేసుకున్న డబ్బును ఎలక్షన్లో ఖర్చు పెట్టి గెలవడం, అవ్వకు తాతకు ఒక్క ఇచ్చేసి వీళ్ళందరినీ ముఖ్యంగా ఆకట్టుకొని తర్వాత ఓట్లు వేయించుకొని వాళ్ళకు తాయిలాలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడు. అప్పుడు బంపర్ మెజార్టీతో గెలిచి ఉన్నాడు. ఆ తర్వాత చూపించాడు ప్రజలకు చుక్కలు, ప్రతిపక్ష నాయకులకు, అందరికి కూడా ప్రజలను కాల్చుకొని తిన్నాడు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయడం, ఓట్లు వేయకపోవడం, ఈయనకు ఆయనకు ఇద్దరు కూడా గెలవకపోవడం వీళ్ళ యొక్క పతనానికి నాంది పలికింది. కేంద్రం కూడా వీళ్ళకు సపోర్ట్ చేయదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కాబట్టి ఓటర్ మహాశయులను వీళ్ళు ఎన్ని మచ్చికలు చేసుకొని ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఓట్ల శాతం కానీ పెరగకుండా ఇద్దరు కూడా ఓడిపోవడం జరిగింది. వై నాట్ 175 అంటే ఓన్లీ 11 వచ్చినాయి. 11 వచ్చినా ప్రత్యేక హోదా కావాలని ఆయనకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఈయన ఊహించుకుంటే అయిపోతుంది. ఏముందాడు అసెంబ్లీలో కూర్చొని ఈయన ప్రతిపక్ష నేత హోదా లేనప్పటికీ ఈయన మాట్లాడవచ్చు. పులివెందల ఎమ్మెల్యే, అదేవిధంగా వీళ్ళందరికీ కూడా లీడర్ అయినటువంటి శిల్పి, ఇవన్నీ కూడా రకరకాలైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న వయసులో అది అంత గుండె నిబ్బరంతో పనిచేయాల్సినటువంటి జగనన్న కాలనీలు, జగనన్న రకరకాలైన ప్రాజెక్టులు, జగనన్న ఇండస్ట్రీసు, జగనన్న ఇవన్నీ కూడా ప్రజలకు దారాదత్తం చేస్తారని, ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని పెరిగేటందుకు ప్రయత్నాలు జరుగుతాయని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకటే మెంటాలిటీతోటి వెళ్ళినటువంటి కేసీఆర్ అండ్ జగనన్న ఇద్దరు కూడా చాలా ఇబ్బందులు ఈ నెలలో ఎదుర్కొనేది, ఈ జూన్ మాసంలో ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సన్నిహితుల దగ్గర జగనన్నకు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది 10వ తారీఖు లోపల అని. అదేవిధంగా కేసీఆర్ కూడా కౌంట్డౌన్ 5వ తారీఖు నుంచి మొదలు కాబోతుంది. ఆయన గతంలో నన్ను ఎవరు పిలిచినా నేను పోను అన్నటువంటి వ్యక్తి ఈరోజు వస్తానంటున్నాడు. వస్తాడా లేక మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్తాడా, హైకోర్టుకు పోతాడా, లోయర్ కోర్టుకు పోతాడా, పోలీస్ స్టేషన్ పోతాడా అనేది ఎవరికీ అర్థం కానటువంటి విషయం. దీన్ని సవాల్గా తీసుకొని కేటీఆర్ గారు వచ్చి సమాధానం చెప్తాడా లేదా అనేది అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది రానే వస్తుంది 5వ తారీఖు. 5వ తారీఖు నోటీసులు ఇచ్చారు. ఈ విచారణ ఏ విధంగా కాలుష్యం జరుగుతుందో చూడాలి. మరి వీళ్ళిద్దరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, వీళ్ళ అదృష్టవంతుల్లో ఎవరు అదృష్టవంతులు అని మనం పోలు పెడితే ముఖ్యంగా ఎవరు అనేది మనం గమనించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి శత్రువు చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్. అదేవిధంగా కేసీఆర్కు మిత్రులాగా ఉంటుంది శత్రుత్వం కాంగ్రెస్. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ శత్రుత్వంను కొని తెచ్చుకొని ప్రోటోకాల్ పాటించకపోవడం, రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయడంతో బీజేపీ వాళ్ళని శత్రుత్వం పెంచుకొని ఆ శత్రువులో భాగంగానే ఆయనకు ఇబ్బందులు రావడం,
లిక్వర్ మాఫియా, ఇవన్నీ కూడా చూస్తే ఒక చేపను పడితే ఇంకొకటి దొరికినట్టు ప్లస్ అదనంగా రావడం జరిగింది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ ప్రత్యర్థులు, వీళ్ళకు సీటు జగన్మోహన్ రెడ్డి కంటే సీటు ఉంది, కానీ వీళ్ళకు బీజేపీ లోక్సభలో సీట్లు లేవు. కేసీఆర్కు సారు పదారు కారు అని చెప్పినటువంటి వ్యక్తి జీరోకు పరిమితమయ్యాడు. కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ పుంజుకోవడం జరిగింది. ఇప్పుడు బీజేపీలో విలీనమవుతారని కవితోటి వార్తలు రావడంతో కేసీఆర్ కొంత ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నాడు. జగనన్న ఉక్కిరి బిక్కిరి కావడం లేదు. జగనన్న ఎట్లా 11 వచ్చినాయి, ఆ 11తోటి అసెంబ్లీ బోన్ పట్టుబదలని విక్రమార్కులాగా ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు బెల్లం ఉన్నప్పుడు ఈగలు వాలినట్టు అందరూ కూడా ఆయన్ని వాడుతున్నారు. ఇప్పుడు అందరూ ఎవరి దారిన వాళ్ళు పోతున్నారు. జగనన్నకు ప్రాబ్లమ్స్ వస్తే నినాదాలు చేసే వ్యక్తులు కూడా కరువయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆయనకు జగనన్నను ఈడీ వాళ్ళు అరెస్ట్ చేయొద్దని, కేసీఆర్ను అరెస్ట్ చేయొద్దని, ఇలా అరెస్ట్ చేసినట్లయితే పాపం వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఏదైనా సరే కోర్టు ద్వారానే అరెస్ట్ చేయాలని, రకరకాలైనటువంటి మాటలకు అర్థాలు పెడచేపున ఉన్నటువంటి ఇద్దరిని కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాం. ఆర్థిక విధ్వంసంలో 2 రాష్ట్రాల్లో జరగడానికి కారణాలైనటువంటి వ్యక్తులను అన్వేషణ జరుగుతోంది. వాళ్ళను చట్టంలో పరిధిలో శిక్షించాలని సిబిఎన్ గారు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు బెస్ట్ ఆఫ్ లక్ ఇద్దరికి కూడా తప్పించుకోండి. ఎవరు తప్పించుకుంటారో ఎవరు ముందు జైలు పోతే బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకుంటూ ఈ వీడియో చేయడం. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, సోషల్ యాక్టివిస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.